मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్. ఏపీ నీట్ 2026 ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ కోసం మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అయిపోయి వెరిఫికేషన్ జరుగుతుంది. VO1 VO2 అని వస్తుంది. అయితే ఈ వీడియో వచ్చేసి కన్వీనర్ కోటాలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది కొద్దిమంది స్టూడెంట్స్కి. వీళ్ళు ఖచ్చితంగా ఫిజికల్ వెరిఫికేషనే జరుగుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ స్టూడెంట్స్ పేర్లు కూడా ఇచ్చారు. సో వాళ్ళది ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాతనే వాళ్ళని మెరిట్ లిస్ట్లో అయినా యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంబీబీఎస్ సీట్ అనేది ఆ కేటగిరీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఆ స్టూడెంట్స్ ఎవరంటే పీడబ్ల్యూడి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఎన్సీసీ వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్ ఇచ్చారు. మీరే తెలుసుకోవచ్చు ఎలా చూడాలో. ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకు జస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని క్లిక్ చేయండి. ఓకేనా. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏదైనా మర్చిపోతారేమో, ఖచ్చితంగా కొంత హెల్ప్ అవుతుంది. ఒకసారి చూడండి. మీకు ఇక్కడ ఇచ్చారు కదా నోటిఫికేషన్స్, మనకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట 2026-27 నోటీస్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ క్యాండిడేట్స్, ఇది ఒక నోటిఫికేషన్. నెక్స్ట్ ఏమో కన్వీనర్ కోట నోటీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఓకేనా, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్. నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోట 2026 నోటిఫికేషన్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్. వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలి. సర్టిఫికేట్ ఉందంటే మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. చాలా బెనిఫిట్ ఉంటుంది. రిజర్వేషన్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము, తక్కువ మార్కులకు సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ అది ఉపయోగించుకోవాలి. సో 1 by 1 రూల్స్ని నేను చాలా సింపుల్ వేలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఫస్ట్ వచ్చేసి మనకు ఒక్క నిమిషం. స్కౌట్స్ అండ్ గైడ్స్, ఓకేనా. ఇక్కడ ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ. ఎప్పుడు వెళ్ళాలి అని అంటే క్లియర్ ఇక్కడ డేట్ ఇచ్చారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ సింపుల్గా చెప్తా చూడండి. ఎప్పుడు వెళ్ళాలి అని అంటే the candidate who have applied under Scouts and Guides category shall attend physical with all original Scouts and Guides certificates, backup certificates, NEET to UG 2026 rank card and copy of online application along with the one set of Xerox copies from 11 AM onwards. ఆగస్టు 20 రోజు ఎక్కడ అంటే సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఎక్కడంటే సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్లోనంట. ఓకేనా. ఇది ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు ఈనంగా వెరిఫికేషన్కి వెళ్ళలేరు అంటే మిమ్మల్ని కన్సిడర్ చేయరు, రిజర్వేషన్ అనేది నష్టపోతారనమాట. 20 ఆగస్టు థర్స్డే రోజు మార్నింగ్ 11 AM నుంచి సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ విజయవాడ. ఒకసారి చూసుకోండి. ఇక్కడ క్లియర్గా నేమ్స్ కూడా ఇచ్చారు. అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట ఫర్ ద అకాడమిక్ 2026-27 షెడ్యూల్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ అనమాట. ఇక్కడ క్లియర్గా మీ నేమ్స్ ఇచ్చారు. ఓకేనా. ఇక చూడండి. నీట్ స్కోర్ 544, 537, పేరు పక్కన జెండర్, నీట్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఐడి, ఇలా క్లియర్గా ఇచ్చారు. డేట్స్ ఇవి ఇలా ఇచ్చారు, డీటెయిల్గా ఇచ్చారు. వీళ్ళందరూ వెళ్ళాలి. ఇంకెవరన్నా సార్ నేను స్కౌట్స్ అండ్ గైడ్స్కి ఎలిజిబుల్ సార్, నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయి కానీ నా పేరు లేదు ఇందులో అని ఏదైనా టెక్నికల్, లేదంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ఇటువంటి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని డైరెక్ట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళండి. ఇదొక్కటే సొల్యూషన్. ఓకేనా. అక్కడికి వెళ్ళి మీ ఒరిజినల్స్ అన్నీ చూపిస్తే వాళ్ళు మెరిట్ లిస్ట్లో యాడ్ చేయడానికి అవకాశాలు 100% ఉంటాయి. ఎందుకు అని అంటే ఇంకా ఫైనల్ కాలేదు. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా పేర్లు యాడ్ చేసుకుంటారు విత్ ప్రాపర్ రీజన్, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక్కసారి అరే ఇందులో పేరు లేదు కదా ఇంకా వెళ్ళినా కష్టం కదా అని అనుకోకండి. లాస్ట్ వరకు ట్రై చేయండి అనేది యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నా. అలా ట్రై చేసి మీ దగ్గర అన్ని కరెక్ట్ రీజన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు కన్వీ అవుతారు, మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఏం టెన్షన్ లేదు. ఇది స్కౌట్స్ అండ్ గైడ్స్ గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. ఇంకొకటి ఏంటి అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏమేమి అడుగుతున్నారో ఒకసారి చూద్దాం. నోటీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ క్యాండిడేట్. సార్ నేను ఎంసీసీలో ఆల్ ఇండియా కోటా అయిపోయింది కదా సార్, ఇప్పుడు నేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ వెళ్ళాలంటే ఎస్ వెళ్ళాలి. ఆల్ ఇండియా కోటా డిఫరెంట్,
స్టేట్ కోటా డిఫరెంట్, క్లియర్గా చెప్తున్నా. మేనేజ్మెంట్ కోటా డిఫరెంట్. ఈ మూడింటికి సంబంధం లేదు. సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సపరేట్గా వెరిఫికేషన్ అవుతుంది, సపరేట్గా సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, ఆల్ ఇండియా కోటా సపరేట్, ఇది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్. ఒకవేళ సేమ్ ఉంటే వాళ్ళే చెప్తారు కదా, ఇక్కడ మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఎందుకు వేస్తారు. ఓకేనా, మీకు మీరు ఇమాజిన్ చేసుకోకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నోటిఫికేషన్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఫాలో అవుతుండాలి, అప్పుడే మనకి కరెక్ట్ బెనిఫిట్స్ అనేవి అందుతాయి. అడ్మిషన్స్ ఇంటూ అండర్ ఓకే ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. మెడికల్ రికార్డ్స్ కూడా తీసుకుని వెళ్ళాలి. ఓకేనా, ఏ వ్యాలిడ్ యూడిఐడి కార్డు ఉంటే తీసుకుని వెళ్ళాలి. సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఇన్ ద ఫార్మేట్ ప్రొవైడెడ్ అండర్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 దాని ప్రకారము మీ యొక్క డిజబిలిటీది ఒక ఫార్మేట్ ఇచ్చింటారు కదా, దాన్ని అఫిడవిట్ తీసుకోవాలన్నమాట. సెల్ఫ్ అఫిడవిట్, సర్టిఫైడ్ అఫిడవిట్ అంటే ఒక సింపుల్గా ఒక దాని బాండ్ మనం రాసిస్తున్నట్లు అనమాట. ఇగో మాకున్న డిజబిలిటీ మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, దీనికే మేము జెన్యూన్గా ఇస్తున్నామని ఒక బాండ్ రాసినట్లు అఫిడవిట్ ఇవ్వాలన్నమాట. ఏ కాపీ ఆఫ్ ఎలిజిబుల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ అసెస్మెంట్ బోర్డ్, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఫ్రమ్ ది డిజిగ్నేటెడ్ సెంటర్స్, ఎంసీసీ. ఇది కూడా మీకు ఆల్రెడీ అది అక్కడ అయింది కదా ఎంసీసీ. ఓకేనా, ఇది కూడా తీసుకొని వెళ్ళాలి. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ డిస్ప్లేడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, అది ఎప్పుడు వెళ్ళాలో చెప్తా చూడండి. 18th ఆగస్ట్ ఇది, 18th ఆగస్ట్. ఇంతమందికి ఇప్పుడు 20 కదా, 18th ఆగస్ట్ 10 AM నుంచి 19th ఆగస్ట్ ఫ్రమ్ 10 AM నుంచి 18th ఆగస్ట్. ఓకేనా, 18th ఆగస్ట్ ఏమో 1 to 40 సీరియల్ నెంబర్. ఎక్కడ అంటే సిల్వర్ జూబ్లీ బ్లాకే, 2nd ఫ్లోరే, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడలో, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సిల్వర్ జూబ్లీ బ్లాక్ 2nd ఫ్లోర్. యూనివర్సిటీకి వెళ్ళిన వెంటనే చెప్తే వాళ్ళు చెప్తారు. ఓకేనా, 1 to 40 ఏమో 18th రోజు వెళ్ళాలి. 41 to లాస్ట్ క్యాండిడేట్స్ ఏమో 19th వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకొని చూసుకోండి ఒకసారి. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి, నెంబర్ ఇచ్చారు 1 to 40. ఇక్కడ క్లియర్గా మీ మార్క్స్. ఓకే, ఫీమేల్ 592, ఫీమేల్ 526, ఫీమేల్ 512, మేల్, ఇలా మార్క్స్, నీట్ ర్యాంక్, నీట్ రూల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. డే 1 ఇది ఫ్రమ్ 10 AM 18th రోజు. ఇది 18th రోజు, ఈ లిస్ట్ అంతా 18th రోజు. ఎక్కడి వరకు 40 వరకు 18th రోజు, 40 వరకు 18th రోజు. నెక్స్ట్ డే 2 ఫ్రమ్ 10 AM 41 నుంచి 19th రోజు. ఇది 19th రోజు చూడండి. ఓకేనా, సేమ్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ వెళ్ళాలి. ఓకేనా, ఇది చూడండి మార్క్స్, మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఇందులో ఏమైనా మిస్టేక్ ఉన్నా ఒకసారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకేనా, ఇందులో నా పేరు లేదు సార్, నేను ఎలిజిబిలిటీ నా పేరు లేదు అని అంటే మాత్రం మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి సేమ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్. ఎన్సీసీ క్యాండిడేట్స్ కోసం ఇది మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి, విత్ ప్రాపర్ స్టాంప్ అవన్నీ క్లియర్గా తీసుకొని వెళ్ళాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ది ఒక్క నిమిషం, క్యాండిడేట్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఇక్కడ వచ్చింది చూడండి. వీళ్ళు ఎప్పుడు వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎన్సీసీ కేటగిరీ 18th రోజు 9 AM నుంచి 1 PM వరకు. ర్యాంక్ ఎంత ఉండాలి? 1 నుంచి 80,000 ర్యాంక్ ఉన్నోళ్ళు 18th రోజు వెళ్ళాలి 9 AM to 1 PM మధ్యన. ఇది ఎక్కడ అంటే 2nd ఫ్లోర్ ఆలోచన హాల్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఇది వేరే ఫ్లోర్, వేరే హాల్ చూడండి, వేరే హాల్ ఇది. మీరు అక్కడికి వెళ్తే అర్థమైపోతుంది. ఓకేనా, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు వెబ్సైట్లో కూడా ఇప్పుడు ఎలా చూసుకోవాలి నేను చెప్పాను కదా, అది చూసుకొని వెళ్ళండి. 1 to 80,000 ర్యాంక్, ఆల్ ఇండియా ర్యాంకే చూడండి. ర్యాంక్ ఆల్ ఇండియాదే ఉంటుంది, స్టేట్ మెరిట్ లిస్ట్లో లిస్ట్ అది నెంబర్ అంతే. ఓకేనా, 1 to 80,000 9 AM నుంచి 1 PM వరకు. 80,001 నుంచి 1,40,000కి 2 to 5 PM అనమాట. 2 to 5 PM ఇది 18th రోజు. అంటే 18th రోజు ర్యాంక్ 1 నుంచి 1,40,000 వరకు 18th రోజు అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్నూన్ ఏమో 80,000 నుంచి 80,001 నుంచి 1,40,000. నెక్స్ట్ 19th రోజు సేమ్ 9 AM to 1 PM 2 to 5 PM స్లాట్స్ ఇలా ఉన్నాయి. 19th రోజు 1,40,000 ఒక ర్యాంక్ నుంచి 1,90,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రం 19th రోజు వెళ్ళాలి. ఓకేనా, నేను ముందు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నో ప్రాబ్లం. కానీ యాక్సెప్ట్ చేయకుండా నువ్వు రేపరా అన్నారు అనుకోండి, మీ జర్నీ టైం అంతా అవుతుంది. టైంకి వెళ్ళండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇంకేమైనా తెలుసుకోవాలి నాకు ప్రాబ్లం ఉంది అంటే ముందు రోజు వెళ్ళి తెలుసుకోండి కావాలంటే. ఓకేనా, ఇది 19th రోజు 9 AM to 1 PM 1,40,000 ఒకటి నుంచి 1,95,000. ఆఫ్టర్నూన్ ఏమో 1,90,000 ఒక ర్యాంక్ నుంచి 2,70,000 ర్యాంక్ వరకు. 20 రోజు ఏమో 2,70,000 ఒకటి నుండి 3,45,000 వరకు. ఆఫ్టర్నూన్ 2 to 5 PM 3,45,000 నుంచి 4,50,000 వరకు. నెక్స్ట్ 21st ఆగస్ట్ రోజు 9 to 1 PM ఏమో 4,50,000 ఒకటి నుంచి 7 లక్షల వరకు.
2 PM to 5 PM ఏమో 7,01,000 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అనమాట. ఓకేనా, ఇది చూసుకోండి ఒకసారి ఆలోచన హాల్. ఇది క్లియర్గా క్యాండిడేట్ హౌ టు రిపోర్ట్ పేరెంట్ గార్డియన్ విత్ పేరెంట్ అనే గార్డియన్ తీసుకురని చెప్తున్నారు ఇక్కడ. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అలాంగ్ విత్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. 3 sets జిరాక్స్ తీసుకెళ్ళాలి. ఒక 4-5 sets పెట్టుకోండి, టెన్షన్ ఉండదు, మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత జిరాక్స్ కోసం తిరగాల్సి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ రిక్వైర్డ్ సర్టిఫికేట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఉండాలి, యూజీ నీట్ ర్యాంక్ కార్డ్ ఉండాలి, ఆల్ NCC సర్టిఫికేట్ ఉండాలి, క్యాంప్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉండాలి, సర్టిఫికేట్ డ్యూలీ సైన్డ్ బై ది క్యాడెట్ అండ్ పేరెంట్, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్ళాలి విత్ 3 sets ఆఫ్ ఫోటో కాపీస్ తీసుకుని వెళ్ళాలి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇది చూసుకోండి. ఈ సర్టిఫికేట్ ఐ క్యాడెట్ మీ నెంబర్ ఇది ఫిల్ చేయండి, నేమ్ ఇవి చూసుకొని ఇవి సిగ్నేచర్ ఆఫ్ పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ క్యాడెట్ ఇదన్నీ చూసుకొని అటెండ్ అవ్వండి. వితౌట్ ఫెయిల్ అటెండ్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు ఇది మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత, సీట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత బెనిఫిట్. లాస్ట్ ఇయర్ అయితే ఒక స్టూడెంట్కి ఉండి ఎలాగూ రాదు కదా సార్, మాకు మార్కులు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి రిజర్వేషన్ దానికి వెరిఫికేషన్ వెళ్ళకుండా తర్వాత వస్తుందని తెలిసి, వచ్చింది ఆ ర్యాంక్ కన్నా ఎక్కువ వాళ్ళకి వచ్చిందని తెలిసి చాలా బాధపడ్డారు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా ఇదైతే అటెండ్ అవ్వండి. ఓకేనా, ఇది దీనికి తీసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్, మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, వెబ్ ఆప్షన్ జాగ్రత్తలు, కాలేజీ లిస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.